ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దానికి మధ్య కళ్ళు నెత్తికెక్కాయి విహారీ. అయితే మాత్రం మీరు కొట్టేస్తారా? జస్ట్ సాంబార్ విహారీ మీద పడింది అంతే కదా సహస్ర? అది సాంబార్ నీ మీద పోసిందే కాకుండా ఏదో నీ సొంత భార్యలాగా కొంగు తీసి తుడిచేస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవ్వాలా సహస్ర? అది చేసే పనులన్నీ నీకు చిన్నగా, ఏ తప్పులు లేనట్టుగా కనబడుతున్నాయా? ఈ లక్ష్మికి మధ్యన ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియట్లేదు. మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరంతా ఏదో పర్సనల్ ఎజెండాతోనే ఇదంతా చేస్తున్నారో నాకు అనిపిస్తుంది. దీంట్లో పర్సనల్ ఎజెండా ఏముంటుంది బావా? దాన్ని ఇంత మాట అన్నా కూడా నువ్వు రేజ్ అవుతున్నావేంటో నాకు అర్థం కావట్లేదు. తననే కాదు, అకారణంగా మీరెవరిని కొట్టినా నేను ఇలానే మాట్లాడతాను. కారణం ఉండే కదా దాన్ని కోపంతో కొట్టింది. నువ్వు మీ అమ్మ దాన్ని వెనకేసుకు రాబట్టే దానికి కొమ్ములు పెరిగిపోయాయి. లేకపోతే నీ మీద దానికంత చనువేంటి? కళ్ళు మూసుకుని పనిచేస్తోందే కాకుండా ఎలా దాని చీరతో నీ టీషర్ట్ తుడుస్తుంది? అసలు దానిలో తప్పేంటంటే? మదన్, మీ యుఎస్ లో ఇలాంటివి తప్పు కాదు, కానీ ఇక్కడ తప్పే. సహస్ర, ఆడపిల్ల మీద అలా చేయి చేసుకోవడం తప్పు. ఇంకోసారి అలా చేయకు. ఎవ్వరి లిమిట్స్ లో వాళ్ళుంటే మా లిమిట్స్ లో మేము ఉంటాం. విహారీ, నువ్వు మీ అమ్మ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో తెలుసుకోండి. సహస్ర నిన్నెంతగా ప్రేమిస్తుందో నీకు తెలుసు కదా. నిన్ను వేరే ఎవరు తాకినా ఎలా చూస్తూ ఊరుకుంటుంది? అసలు నువ్వు మర్చిపోయావో లేదో, సహస్ర ఇష్టాన్ని, దాని ప్రేమ కూడా కారణం నువ్వే. ఆ రోజు నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలితే నేను నిన్ను కాదనలేకపోయాను. నా కోపం, రోషం, పౌరుషం అన్నీ చంపుకుని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ రోజు నువ్విచ్చిన మాట మళ్ళీ గుర్తు తెచ్చుకో. మీరు పోయింది అనుకుంటున్న పరువు నేను కాపాడతాను. దూరం అయ్యాయి అనుకుంటున్న బంధాల్ని నేను కలుపుతాను. మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న సహస్రని నేను పెళ్లి చేసుకుంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆలస్యం అయ్యే కొద్దీ మాట ప్రాధాన్యత మారుతూ ఉంటుంది. అలా సహస్ర విషయంలో నీలో ఇంకో ఆలోచన గాని, నీలో ఇంకో నిర్ణయాన్ని గాని నువ్వు చేస్తే ఆ క్షణమే నేను ఈ ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు నా దగ్గరికి కూడా రాలేరు. నేను ఎప్పటికీ మీ దగ్గరికి రాను. ఆ విషయం గుర్తుంచుకో. రే విహారీ, నేను చావకుండా ఉండాలంటే నువ్వు రేపటికల్లా నీ భర్త గురించి చెప్పు. లేకపోతే రేపటి రోజున నా చావుని చూస్తావు, నా చావుని చూస్తావు, నా చావు. ఇంటి నుంచి వెళ్ళిపోవటాలు కానీ చేస్తే నా చావుని చూస్తావు.
నీ జీవితంతో ఆ దేవుడు పెద్ద జగన్నాటకమే ఆడుతున్నాడమ్మా. లేకపోతే నీ సొంత అత్తే నీ భర్త ఎవరో చెప్పమని అల్టిమేటం ఇవ్వడమేంటి? ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వు ఎంతో ఇష్టపడి యమునా వదిలి చచ్చిపోతానంటుందంట కదా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఎందుకమ్మా ఈ డబ్బులు? ఇన్ని మాటలు పడుతూ ఇన్ని అవమానాలు అనుభవిస్తూ నువ్విక్కడుండడం దేనికి? మీ ఇంటికి వెళ్తే మీ అమ్మా నాన్నలు నిన్ను గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకుంటారు. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళు. నీ కష్టం వాళ్ళు అర్థం చేసుకుంటారు. నా కష్టం వాళ్ళు అర్థం చేసుకోవడం కాదమ్మా. నా కష్టం తెలిసిన మరుక్షణం మా నాన్న ప్రాణాలు వదిలేస్తారు. ఈ ఇంటి కోడల్ని బానిస కంటే దారుణంగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి. తప్పదమ్మా. ఎన్ని బాధలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను. ఎందుకంటే ఇదే నా ఇల్లు, మీరే నా వాళ్ళు. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాను? మా నాన్న విహారీ గారిని చూసిన ప్రతిసారి ఆయన కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. నా కూతురికి మంచి భర్తనిచ్చి పెళ్లి చేశానని ఆయన ఉద్దేశం. ఆయన చేసిన పెళ్లి కరెక్టే, కానీ నా అదృష్టమే ఇలా ఉంది. తాళి కట్టిన భర్త పేరు చెప్పుకోలేను, భర్త పక్కన నిల్చోలేను. అంత నా తలరాత. ఏంటోనమ్మా నీ కర్మ. నిజం నువ్వు చెప్పలేవు, నిజం తెలిసిన నేను నోరు విప్పలేను. ఆ దేవుడు నీకు నిజాన్ని దాచే శాపాన్నిచ్చాడు, నాకు నిజం చెప్పలేక జరుగుతున్నది చూసే పాపాన్నిచ్చాడు. అమ్మా, ప్రాణమున్నంత వరకు నా భర్తకి మచ్చ రానివ్వను, మా నాన్న ప్రాణానికి హాని రానివ్వను, ఈ రెండు కుటుంబాలు విడిపోనివ్వను. ఇవన్నీ ఎలా సాధ్యం లక్ష్మి? సాధ్యం అవ్వాలి, లేకపోతే నా జీవితానికే అర్థం లేదు. అమ్మా, రేపు యమునా వదినకి ఏం చెప్తావు? తెలీదమ్మా, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.